వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ గోపాల్ వర్మ బర్రెలెక్కపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆమె తరపున లాయర్ రామ్ గోపాల్ వర్మపై గురువారం మహిళా కమిషన్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శిరీష తరపు న్యాయవాది మాట్లాడుతూ, వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఊరు పేరు లేని ఆవిడ బర్రెలెక్కగా చాలా ఫేమస్ అయిపోయిందని ఆర్జీవీ అవమానకరంగా మాట్లాడినట్టు తెలిపారు. నువ్వు బతకాలనుకుంటే బ్లూ ఫిలిమ్స్ తీసుకుని బతుకు, అంతేకాని మా ప్రాంత బిడ్డలను కించపరిచేలా మాట్లాడడం తప్పంటూ లాయర్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు. కాగా తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బర్రెలెక్కకు భారీగానే మద్దతు పెరిగింది. నిరుద్యోగుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి ఊహించని మద్దతు లభించింది. ఎన్నికల ఫలితాల్లో బర్రెలెక్కకు ఏకంగా 5,754 ఓట్లు పోలినట్టుగా ఈసీ వెల్లడించింది. ఎన్నికల సమయంలో ఆమెకు ఎన్ఆర్ఐలు, మాజీ ఐపీఎస్లు, పలువురు లాయర్లు, సినీ నటులు మద్దతు పలికారు.